తెలంగాణ ఆసరా పింఛన్కి సంబంధించిన ఒకే ఇంట్లో ఎవరైతే ఉన్నారో 40,000 రూపాయలు, 2,500 మరియు 6,000 రూపాయలు తీసుకుంటున్నారో, ఒకే ఇంట్లో నలుగురు ముగ్గురు ఎవరైతే ఇద్దరు తీసుకుంటున్నారో, సో ఎవరికి అనేది పింఛన్ అనేది కట్ అవ్వడం అయితే జరుగుతుందో, ఇంట్లో ఎవరికి ఇద్దరికి ఉండాలా లేకపోతే ముగ్గురికి ఉండాలా, నలుగురు తీసుకోవచ్చా, ఎంతమంది తీసుకోవచ్చు, ఎంతమంది తీసుకుంటే ఎంతమందికి పింఛన్ అనేది కట్ అవుతుంది అనేది ఈ రోజు నుంచి అయితే చెక్ చేయడం అయితే జరుగుతుంది అనేది చెప్పవచ్చు. సో దీనికి సంబంధించిన పూర్తి అప్డేట్ వివరాలు అనేది వీడియోలోకి వెళ్ళి అయితే తెలుసుకుందాం. ఈ వీడియోని అయితే మీ బంధుమిత్రులకు అయితే షేర్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం అయితే మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేయండి. సో పక్కన వచ్చే బెల్ ఐకాన్ని కూడా ఆన్లో పెట్టుకోండి. సో అప్పుడే మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ అనేది అందరికన్నా ముందుగానైతే నోటిఫికేషన్ రూపం ద్వారా అయితే అప్డేట్స్ అనేది మీ ముందుగానైతే వస్తాయి. సో తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా మనకైతే మహాలక్ష్మి పథకం మరియు మహిళలకు సంబంధించిన ఆసరా పింఛన్లకు సంబంధించిన ఒకే ఇంట్లో చాలామంది అయితే నలుగురు ముగ్గురు తీసుకుంటున్నారు. అయితే మనకైతే సర్వే ద్వారా తెలిసినట్టయితే జరిగింది అనేది కీలక అప్డేట్ అయితే రిలీజ్ చేయడం అయితే జరిగింది. సో తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంలో అధికారులను అయితే వాలంటీర్లను అయితే ఇంటికి పంపించి, సో ఎవరికైతే పింఛన్ ఇంట్లో ఎంతమందికి వస్తుందో, రేషన్ కార్డు తరపున ఎంతమందికి ఉందో, సో దాన్ని బట్టి అయితే వాళ్ళైతే చెక్ చేసుకుంటారని అయితే కీలక అప్డేట్ అయితే రిలీజ్ అవ్వడం అయితే జరిగింది. సో రేషన్ కార్డులో ఉన్న వారికి ఎంతమంది ఉంటారో, సో వారు ఇద్దరు ఉంటే రేషన్ కార్డులో వారి నుంచి అయితే ఒక్కరికైతే పింఛన్ అనేది కట్ అయ్యి మిగతా వారికి అయితే రావడం అయితే జరుగుతుంది. సో ఇంట్లో ఓన్లీ ఇద్దరికి మాత్రమే పింఛన్ తీసుకోవడానికి అర్హులని అయితే చెప్పడం అయితే జరిగింది. సో నేటి నుంచో రేపటి నుంచో అనేది మరిన్ని వచ్చే వీడియోలలో అయితే కీలక అప్డేట్ అయితే చూద్దాం. సో న్యూస్లో అయితే ఈ రోజు నుంచి అయితే వేయడం అయితే జరిగింది. సో మరిన్ని దీనికి సంబంధించిన అప్డేట్ అనేది ముందు ఉన్న వీడియోలలో అయితే అందిస్తాను. అప్పటి వరకు అయితే మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసి గంటనైతే ఆన్లో పెట్టుకోండి. థ్యాంక్ యూ గైస్.